Om Gurubhyo Namaha. Freedom from the known. Day 9, 23rd November 2022. Text page number 54, PDF page 64, chapter 5. This is a second paragraph. Therefore, our question now is it possible for the mind to live completely, totally in the present? It is only such a mind that has no fear. But to understand this, you have to understand the structure of thought, memory, and time. And in understanding it, understanding not intellectually, not verbally, but actually with your heart, your mind, your guts, you will be free from fear. Then the mind can use thought without creating fear. ఇప్పుడు మన ప్రశ్న ఏమిటి అంటే మనస్సుకి సంపూర్ణంగా ప్రెజెంట్లో జీవించడం సంభవమేనా? అలాంటి మనస్సు ఒక్కటే భయం అన్నది ఉండదు. అలాంటి మనస్సుకే భయం ఉండదు. దీన్ని అవగాహన చేసుకోవాలంటే మీరు మీ ఆలోచన యొక్క స్ట్రక్చర్, నిర్మాణం, జ్ఞాపకం యొక్క నిర్మాణం, సమయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని అవగాహన చేసుకోవడంలో కేవలంగా బుద్ధితోనే కాకుండా, మాటలతో కాకుండా, అంటే యథార్థంగా మీ యొక్క హృదయంతో, మీ మనస్సుతో, మీ యొక్క మొత్తం అంతటితో మీరు అవగాహన చేసుకున్నప్పుడు మీరు భయం నుంచి స్వేచ్ఛని పొందుతారు. అప్పుడు మనస్సు అన్నది ఆలోచనని భయం లేకుండా వాడుకోగలదు, అంటే క్రియేట్ చేస్తుంది. అంటే భయాన్ని ఉత్పత్తి చెయ్యకుండా ఆలోచనని వాడుకోగలదు. Thought, like memory, is of course necessary for daily living. It is the only instrument we have for communication, working at our jobs and so forth. Thought is the response to memory which has been accumulated through experience, knowledge, tradition, time. And from this background of memory, we react, and this reaction is thinking. So, thought is essential at certain levels, but when thought projects itself psychologically as the future and the past, creating fear as well as pleasure, the mind is made dull, and therefore inaction is inevitable. ఆలోచన జ్ఞాపకం లాగే అవసరమే మన నిత్య జీవితంలో. అది ఒక్కటే మనం కమ్యూనికేషన్కి ఒకే ఒక పనిముట్టు. మన జాబులో పనిచేయడానికి కానీ మొదలైన వాటికి ఆలోచన అన్నది మన జ్ఞాపకానికి రెస్పాన్స్గానే ఉంటుంది. అంటే దానికి ప్రతిచర్యగా, అంటే సమాధానంగా జ్ఞాపకంలోంచి వచ్చింది. జ్ఞాపకం అది మన అనుభవాల్లోంచి పోగైనటువంటివన్నీను జ్ఞాపకాలు. జ్ఞానం సాంప్రదాయంలోంచి, టైం, వీటన్నిటిలోంచి జ్ఞాపకంగా వస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్, జ్ఞాపకం యొక్క ఈ బ్యాక్గ్రౌండ్ అంతా తోని మనం రియాక్ట్ అవుతున్నాం. ఈ రియాక్షన్ అన్నది ఈజ్ థింకింగ్, ఆలోచనగా ఉంటుంది. అందుకని ఆలోచన అన్నది అవసరమే కొన్ని లెవెల్స్లో. కానీ థాట్ ఎప్పుడైతే ప్రొజెక్ట్ అవుతుందో దానంతట అది మానసికంగా అది భవిష్యత్తుగా అయిపోతుంది. అంటే ఈ గతంలో ఉన్న ఆలోచనే భవిష్యత్తుని నిర్మిస్తుంది. ఈ పాస్ట్ అంటే ఈ గతం భయాన్ని కూడా సృష్టిస్తోంది, అలాగే సుఖాన్ని కూడా సృష్టిస్తుంది. మైండ్ అన్నది డల్గా అయిపోతుంది. అండ్ అందుకే మనకి ఏ రకం యాక్షన్ లేని జడత్వం తప్పనిసరి అయిపోయింది. So I ask myself, why do I think about the future and the past in terms of pleasure and pain, knowing that such thought creates fear? Isn't it possible for thought psychologically to stop? For otherwise, fear will never end. అందుకని నేను ప్రశ్నించుకుంటున్నాను, ఎందుకని నేను ఫ్యూచరు, పాస్ట్ అంటే సుఖము బాధ అన్న విధంగా
నేను ఆలోచిస్తున్నాను. తెలిసి ఈ థాట్ అనేది భయాన్ని ఇస్తోందని తెలిసి కూడా నేను పాస్ట్ని ఫ్యూచర్ని ఆలోచనతోటే నిర్మించుకుంటున్నాను. అంటే పాస్ట్ని ఫ్యూచర్ని సుఖము బాధ అనే టర్మ్స్లోని ఎందుకని నేను ఆలోచిస్తున్నాను? ఎందుకంటే ఇది కూడా నాకు తెలుసు, ఈ ఆలోచన ఎప్పుడు భయాన్ని సృష్టిస్తోంది. అందుకని ఆలోచనకి మానసికంగా స్టాప్ అవ్వడం సంభవమేనా? లేకపోతే భయం అన్నది ఎప్పటికీ ఎండ్ అవ్వదు. One of the functions of thought is to be occupied all the time with something. Most of us want to have our minds continually occupied so that we are prevented from seeing ourselves as we actually are. We are afraid to be empty. We are afraid to look at our fears. ఆలోచన యొక్క ఒక ఫంక్షన్ ఏంటంటే అన్ని సమయాల్లో ఏదో ఒక దాంతో అది నిండిపోయి ఉంటుంది. మనలో చాలా మందికి మన మనస్సులు కంటిన్యూస్గా ఏదో ఒక దాంతో నింపుకోవాలనుకుంటారు. అందుకని మనం చూసుకోవడం నుంచి మనం ఆగిపోతున్నాం. మనం యథార్థంగా ఏమిటి అన్నది మనం చూసుకోకుండా ఉంటున్నాం. మనకేంటంటే ఎంటీగా ఉండడానికి మనకు భయం, లోపల శూన్యమే అని. మనం భయపడుతుంది ఏంటంటే టు లుక్ ఎట్ అవర్ ఫియర్స్. మన భయాలు చూడడానికే మనకు భయం. Consciously, you can be aware of your fears, but at the deeper levels of your mind, are you aware of them? And how are you going to find out the fears that are hidden, secret? Is fear to be divided into the conscious and the subconscious? This is a very important question. The specialist, the psychologist, the analyst have divided fear into deep and superficial layers. But if you follow what the psychologist says or what I say, you are understanding our theories, our dogmas, our knowledge. You are not understanding yourself. You cannot understand yourself according to Freud or Jung or according to me. Other people's theory have no importance whatever. It is of your self that you must ask the question, is fear to be divided into the conscious and subconscious? Or is there only fear which you translate into different forms? There is only one desire. There is only desire. You desire. The objects of desire change, but desire is always the same. So, perhaps in the same way, there is only fear. You are afraid of all sort of things, but there is only one fear. కాన్షియస్గా మీరు మీ భయాలు మీకు తెలుస్తుంటాయి. అవేర్ అంటే మీరు ఎరుకతో ఉన్నారు. కానీ లోపల ఉన్నటువంటి డీపర్గా లోతైనటువంటి మీ మనస్సుని మీరు ఎప్పుడైనా ఎరుకతో చూస్తున్నారా? ఏ విధంగా మీరు మీ భయాలని తెలుసుకోగలరు? అంటే గుప్తంగా ఉన్నవి, సీక్రెట్ రహస్యంగా ఉన్నవి, దాంకుని ఉన్నవి మీకు ఎలా కనిపిస్తాయి? భయం అనేది రెండుగా డివైడ్ చేయగలమా? కాన్షియస్ అని, సబ్ కాన్షియస్ అని? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. స్పెషలిస్టులు, మానసిక తత్వవేత్తలు, విశ్లేషకులు దీన్ని డివైడ్ చేశారు. డీప్ అని, లోతైనదని, సూపర్ఫిషియల్ లేయర్స్లోని విడదీశారు. మీరు ఒకవేళ సైకాలజిస్టులు అంటే మానసిక తత్వవేత్తలు ఏం చెప్పారని కానీ, లేకపోతే నేనేం చెప్పానని కానీ చూస్తే యు ఆర్ అండర్స్టాండింగ్ అవర్ థియరీస్. మీరు అర్థం చేసుకునేది ఏంటంటే మా సిద్ధాంతాలు, మాకున్న సిద్ధాంతాలు అవే మీరు చూస్తున్నారు. మా జ్ఞానాన్ని మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవట్లేదు. మిమ్మల్ని మీరు అకార్డింగ్ టు ఫ్రాయిడ్ ఆర్ జంగ్, ఫ్రాయిడ్ అనే అతను మానసిక తత్వవేత్త, ఫ్రాయిడ్ చెప్పినట్టుగా జంగ్ చెప్పినట్టుగా చెప్తే మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోలేరు. లేకపోతే నా ప్రకారం కూడా మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోలేరు. ఇతరుల యొక్క సిద్ధాంతాలు అంత ముఖ్యం కాదు. అవి ఏవెంత గొప్పవైనా ఇట్ ఈస్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీకు మీరే చాలా ముఖ్యం అన్నమాట. యూ మస్ట్ ఆస్క్ ద క్వశ్చన్. మీకు మీరుగా ప్రశ్నించుకోండి, ఈ భయాన్ని
డివైడ్ చేయగలమా కాన్షియస్ అని సబ్ కాన్షియస్ అని? లేకపోతే ఒకే భయం ఉందా? దాన్ని మీరు రకరకాల రూపాల్లో చెప్తున్నారా? ఒకే ఒక కోరిక ఉంది, ఒకే దెర్ ఇస్ ఓన్లీ ఒకే కోరిక ఉంది. యూ డిజైర్, మీరు కోరుతున్నారు. ఏవైతే మీరు కోరుతున్నారో అవి మారుతూ ఉంటాయి, కానీ కోరిక ఎప్పుడు కూడా ఒకలాగే ఉంది. అందుకని బహుశా అదే విధంగా భయం కూడా ఒక్కటే. మీరు ఎన్నో రకాలైన విషయాలతో భయపడుతున్నారు, కానీ భయం మాత్రం ఒకటే. When you realize that fear cannot be divided, you will see that you have put away altogether this problem of the subconscious and so have cheated the psychologists and the analysts. When you understand that fear is a single movement which expresses itself in different ways, and when you see the movement and not the object to which the movement goes, then you are facing an immense question. How can you look at it without the fragmentation which the mind has cultivated? మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో భయం అనేది విడగొట్టబడిందని, అప్పుడు మీరు ఏం చూస్తారంటే మొత్తం ఆ సమస్య అంతటిని, అది సబ్ కాన్షియస్ అండ్ అలాంటి వాటిని మీరేమో పక్కకు పెట్టేస్తారు. అప్పుడు మీరు సో హ్యావ్ చీటెడ్ సైకాలజిస్ట్, మానసిక తత్వవేత్తలు, విశ్లేషకులు కూడా అలాగే మోసం చేశారు. మీరు ఎప్పుడైతే అవగాహన చేసుకుంటారో భయాన్ని, అదొక సింగిల్ మూవ్మెంట్, కదలిక మాత్రమే, అది దానంతటదే ఎక్స్ప్రెస్ అవుతోంది రకరకాలుగా. ఎప్పుడైతే మీరు ఈ విషయం, ఈ మూవ్మెంట్ అనే దాన్ని చూస్తున్నారో, ఆ వస్తువుని కాదు, ఏదంటే భయమో అది కాదు, ఆ మూవ్మెంట్ అనే దాన్ని, దానికి టు విచ్ ద మూవ్మెంట్ గోస్, దేని వైపు ఈ మూవ్మెంట్ వెళ్తోందో ఆ మూవ్మెంట్ ని మీరు చూడగలిగితే, దెన్ యు ఆర్ ఫేసింగ్ అన్ ఇమ్మెన్స్ క్వశ్చన్. అప్పుడు మీలో ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. హౌ కెన్ యూ లుక్ ఎట్ ఇట్ వితౌట్ ద ఫ్రాగ్మెంటేషన్ విచ్ ద మైండ్ హ్యాస్ కల్టివేటెడ్? అయితే మీరు ఏ విధంగా దాన్ని చూడడం, మనసు ఇన్నాళ్ళు ముక్కలుగా చూడడానికి అలవాటైంది, అది లేకుండా ఎలా దాన్ని చూడడం అన్న ప్రశ్న వస్తుంది. మేడం, లాస్ట్ స్టేట్మెంట్ ఒకసారి రిపీట్ చేయండి. అంటే బోధపరచన, మీరు భయాన్ని అంటే మనం ఇదంటే భయం, అదంటే భయం అని ఫ్రాగ్మెంటేషన్ తో చూస్తున్నాం. భయం అన్న దాన్ని ఏకరూపంగా చూడటంలే. మనకి చీకటి అంటే భయం, దొంగలంటే భయం, అంటే చెప్తున్నాను, డెత్ అంటే భయం, ఇలా విడగొడుతున్నాం. ఇది ఫ్రాగ్మెంటేషన్. ఈ ఫ్రాగ్మెంటేషన్ లేకుండా అంటే మనస్సు అలవాటైపోయింది ఫ్రాగ్మెంటేషన్. అది లేకుండా మీరు భయాన్ని ఎలా చూడగలరు? హౌ కెన్ యూ లుక్ ఎట్ ఇట్ వితౌట్ ద ఫ్రాగ్మెంటేషన్ విచ్ ద మైండ్ హ్యాస్ కల్టివేటెడ్? మైండ్ కల్టివేట్ చేసింది ఫ్రాగ్మెంటేషన్. అర్థమైందా? Yes, yes. There is only total fear, but how can the mind which thinks in fragments observe this total picture? Can it? We have lived a life of fragmentation and can look at that total fear only through the fragmentary process of thought. The whole process of the machinery of thinking is to break up everything into fragments. I love you and I hate you. You are my enemy. You are my friend. My peculiar idiosyncrasies and inclinations, my job, my position, my prestige, my wife, my child, my country, and your country, my God and your God, all that is the fragmentation of thought. And this thought looks at the total state of fear or tries to look at it and reduces it to fragments. Therefore, we see that the mind can look at this total fear only when there is no movement of thought. ఓకే, కేవలంగా ఈ మొత్తం భయం ఉంది. అయితే మనస్సు అనేది ఎప్పుడూ కూడా ముక్కలుగా ఆలోచిస్తూ ఉండేది. ఏ విధంగా ఈ టోటల్ పిక్చర్ ని, భయం యొక్క టోటల్ పిక్చర్ ని చూడగలదా? మనం ఒక రకమైన ముక్కలుగా ఉండడానికే, అంటే లైఫ్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్, అదే మనం జీవిస్తున్నాం. అంటే ఎన్నో రకాల భయాన్ని చూస్తున్నాం, ఒకటిగా చూడటం లేదు. అండ్ కెన్ లుక్ ఎట్ దట్ టోటల్ ఫియర్ ఓన్లీ త్రూ ద ఫ్రాగ్మెంటరీ ప్రాసెస్ ఆఫ్ థాట్.
అయితే ఈ మొత్తం భయం అంతటిని ఆలోచన తెచ్చినటువంటి ముక్కలుగానే మనం చూడగలుగుతున్నామా? The whole process of the machinery of thinking is to break up everything into fragments. ఈ మెషినరీ అంటే మన ఆలోచన అనేటటువంటి ఈ మెషినరీ ఎప్పుడు కూడా ప్రతిదాన్ని ముక్కలుగానే చేస్తూ ఉంటుంది. ఐ లవ్ యూ అండ్ ఐ హేట్ యూ. మీరంటే ఇష్టం, మీరంటే అసహ్యం, నాకు మీరు శత్రువు, మీరు స్నేహితులు. నాకున్నటువంటి ఎన్నో విచిత్రమైన మూర్ఖత్వాలు, నాకున్న ఇష్టాలు, నా జాబు, నాకున్నటువంటి పొజిషను, నా యొక్క గౌరవం, నా జీవితం, నా పిల్ల, నా వైఫ్, అంటే నా భార్య, నా పిల్లలు, నా దేశం, మీ దేశం, నా భగవంతుడు, మీ భగవంతుడు, ఇలాగా ఇదంతా ముక్కలుగా ఆలోచన చేస్తోంది. అండ్ దిస్ థాట్ లుక్స్ ఎట్ ద టోటల్ స్టేట్ ఆఫ్ ఫియర్. ఈ ఆలోచన మొత్తం భయం దాన్నంతటినీ చూస్తోంది. ఆర్ ట్రైస్ టు లుక్ ఎట్ ఇట్, దాన్ని చూడడానికి ప్రయత్నిస్తోంది. అందుకని దాన్ని ముక్కలుగా చేస్తోంది. అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే, మనస్సు ఏదైనా సరే, మైండ్ కెన్ లుక్ ఎట్ ద టోటల్ ఫియర్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ నో మూవ్మెంట్ ఆఫ్ థాట్. ఆలోచన కదలిక లేనప్పుడే ఈ మొత్తం భయం అంతటినీ చూడగలదు. Can you watch fear without any conclusion, without any interference of the knowledge you have accumulated about it? If you cannot, then what you are watching is the past, not fear. If you can, then you are watching fear for the first time without the interference of the past. మీరు భయాన్ని ఏ రకమైనటువంటి కన్క్లూషన్ అంటే ఒక ముగింపు, అంటే ఇది అని మనం చెప్పేస్తాం కదా, దానికి ఒక పేరు పెట్టి, అలాంటివి ఏమీ లేకుండా, ఏ రకమైనటువంటి మీ గత జ్ఞానం యొక్క ఇంటర్ఫిరెన్స్ లేకుండా, మీరు ఇంతకు ముందు నుంచి ఆర్జించి పోగు చేసుకున్న జ్ఞానం యొక్క ఇంటర్ఫిరెన్స్ లేకుండా మీరు వాచ్ చేయగలరా, చూడగలరా? మీరు ఒకవేళ చూడలేకపోతే మీరు ఏంటైతే చూస్తున్నారో అది గతమే, అది భయం కాదు. ఇఫ్ యూ కెన్, మీరు ఒకవేళ చూడగలిగితే మీరేంటంటే భయాన్ని చూడగలరు ఫస్ట్ టైం, ఏ రకమైనటువంటి గతం యొక్క ఇంటర్ఫిరెన్స్ లేకుండా. You can watch only when the mind is very quiet, just as you can listen to what someone is saying only when your mind is not chattering with itself, carrying on a dialogue with itself about its own problems and anxieties. Can you, in the same way, look at your fear without trying to resolve it, without bringing in its opposite courage? Actually, look at it and not try to escape from it. When you say, I must control it, I must get rid of it, I must understand it, you are trying to escape from it. మీరు మీ మనసు ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటుందో అప్పుడే మీరు వాచ్ చేయగలరు. ఎలా అయితే మీరు ఎవరైనా చెప్పింది వినాలి అంటే అప్పుడు మీ మనస్సు అన్నది ఏమీ మాట్లాడకుండా ఉండాలి, దానిలో అది మాట్లాడకుండా ఉండాలి, అదేదో ఒక డైలాగ్ దాని మనసులో పెట్టుకోకుండా ఉండాలి అబౌట్ ఇట్స్ ఓన్, తన సమస్యల కోసం, తన ఆతురతల కోసం. అప్పుడే మీరు ఇంకోరు చెప్పేది వినగలరు. కెన్ యూ ఇన్ ద సేమ్ వే, అదే విధంగా మీరు మీ యొక్క భయాన్ని ఏ రకంగాను ట్రైంగ్ టు రిజాల్వ్ ఇట్, పరిష్కరించకుండా, దానికి వ్యతిరేకమైన విషయాలను అక్కడ పెట్టకుండా, అంటే వ్యతిరేకత ఏంటి, భయానికి వ్యతిరేకత కరేజ్, అంటే ధైర్యాన్ని తెచ్చుకోవాలి అని ధైర్యాన్ని అక్కడ పెట్టకుండా, యాక్చువల్గా యథార్థంగా దాన్ని చూడగలిగితే దాని నుంచి పారిపోకుండా చూడగలరా? వెన్ యూ సే, మీరు ఎప్పుడైతే అంటున్నారో నా భయాన్ని నేను కంట్రోల్ చేసుకోవాలి, నేను దీన్ని వదులుచుకోవాలి, నేను దీన్ని అవగాహన చేసుకోవాలి అంటే అర్థం ఏంటంటే మీరు భయం నుంచి పారిపోవాలనుకుంటున్నారు. You can observe a cloud or a tree or the movement of a river with a fairly quiet mind because they are not very important to you, but to watch yourself is far more difficult because there the demands are so practical, the reactions so quick. So when you are directly in contact with fear or despair, loneliness or jealousy or any other ugly state of mind, can you look at it so completely that your mind is quite enough to see it? ఇంకా ఉంది కదా ఆ పారాగ్రాఫ్ అయిపోయింది.
ఇక్కడైతే కంటిన్యూషన్ ఉంది. ఓకే. ఇక్కడ సెపరేట్ పారాగ్రాఫ్ ఇచ్చారు. ఆహా! ఓకే. మీరు ఒక మేఘాన్ని గాని, ఒక చెట్టుని గాని, లేకపోతే ఒక నది యొక్క కదలిక గాని, ఒక ప్రశాంతమైన మనసుతో చూడగలరు. ఎందుకంటే, అవి మీకంత ముఖ్యం కాదు. మీరెంత ముఖ్యమో అవంత ముఖ్యం కాదు. కానీ, మీ లోపల ఉన్న దాన్ని మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు అది చాలా కష్టం. ఎందుకంటే, అక్కడ మీ కోరికలవన్నీ కూడాను ప్రాక్టికల్‌గా ఉన్నాయి. మీ రియాక్షన్స్ కూడా క్విక్‌గా వచ్చేస్తాయి. అందుకని ఎప్పుడైతే మీరు డైరెక్ట్‌గా మీ భయంతో కాంటాక్ట్‌లో ఉంటారో, ఆర్ నిస్పృహతో గానీ, ఒంటరితనంతో గానీ, మీకున్న అసూయతో గానీ, లేకపోతే ఏ ఇతరమైనటువంటి మనం నచ్చనటువంటి మనస్సు స్థితులతో గానీ, అలాంటివన్నీ మీరు చూడగలరా సంపూర్ణంగా? అప్పుడు మీ మనస్సన్నది నిశ్చలంగా చూడగలుగుతుందా? Can the mind perceive fear and not the different forms of fear? Perceive total fear, not what you are afraid of. If you look merely at the details of fear or try to deal with your fears one by one, you will never come to the central issue, which is to learn to live with fear. మీ మనస్సు భయాన్ని, అంటే రకరకాలైన భయాల రూపాలు కాదు, భయాన్ని గ్రహించగలిగితే, మొత్తం భయాన్ని, మీకు ఏదంటే భయమో అది కాదు, భయం అన్నదాన్ని గ్రహించగలిగితే, అది కింద మైండ్ గ్రహించగలదా? మీరు కేవలంగా ఆ భయం యొక్క వివరాల్లోకి వెళ్తున్నారు. లేకపోతే మీ భయాల్ని ఎలా డీల్ చేయాలో ఒకదాని తర్వాత ఒకటని చూస్తున్నారు. అప్పుడు మీరు ఎప్పుడు కూడా ఆ సెంట్రల్ ఇష్యూ, కేంద్రమైన స్థితికి మీరు రారు. అదే లివ్ విత్ ఫియర్, భయంతో జీవించడం అనే దానికి మీరు నేర్చుకోరు. To live with a living thing such as fear requires a mind and a heart that are extraordinarily subtle, that have no conclusion, and can therefore follow every movement of fear. Then, if you observe and live with it, and this doesn't take a whole day, it can take a minute or a second to know the whole nature of fear. If you live with it so completely, you inevitably ask, who is the entity who is living with fear? Who is it who is observing fear, watching all the movements of the various forms of fear as well as being aware of the central fact of fear? Is the observer a dead entity, a static being who has accumulated a lot of knowledge and information about himself? And is it that dead thing who is observing and living with the movement of fear? Is the observer the past, or is he a living thing? What is your answer? Do not answer me, answer yourself. Are you the observer, a dead entity watching a living thing, or are you a living thing watching a living thing? Because in the observer, the two states exist. ఏం చెప్తున్నారంటే, ఒక లివింగ్ థింగ్ అంటే జీవం ఉన్న ఒక దాంతో జీవించాలంటే, భయం లాంటి లివింగ్ థింగ్ తో జీవించాలంటే ఒక మనస్సు, హృదయం, అవి అద్భుతంగా సూక్ష్మతరమైనవి, వాటికి ఏ ముగింపులు లేకుండా, అండ్ కెన్ దేర్ ఫోర్ ఫాలో ఎవ్రీ మూమెంట్. అలాంటప్పుడే ఆ భయం యొక్క ప్రతి కదలికని చూడగలం. అప్పుడు మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే, దాంతో జీవిస్తే, అప్పుడు దిస్ డస్ నాట్ టేక్ ఏ హోల్ డే. దీని అంతటికీ ఒక రోజంతా అవసరం లేదు. ఇట్ కెన్ టేక్ ఒక్క నిమిషం గాని, ఒక సెకండ్ గాని చాలు దీన్ని తెలుసుకోవడానికి, ఈ మొత్తం భయం యొక్క స్వభావాన్ని తెలుసుకోవడానికి. ఇఫ్ యు లివ్ విత్ ఇట్, దాంతో మీరు జీవిస్తే సంపూర్ణంగా, యూ ఇన్ఎవిటబుల్లీ తప్పనిసరిగా మీరు అడుగుతారు, హూ ఇస్ ద ఎంటిటీ హూ ఇస్ లివింగ్ విత్ ఫియర్? ఎవరు ఈ భయంతో జీవిస్తున్నారు? హూ ఇస్ ఇట్ హూ ఇస్ అబ్జర్వింగ్ ఫియర్? ఎవరు ఆ భయాన్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు? వాచ్ చేస్తున్నాడు అన్ని టైముల్లో దాని యొక్క మూమెంట్స్ అన్నిటినీ, రకరకాలైనటువంటి దాని రూపాలని, అది అవేర్ ఆఫ్ ద సెంట్రల్ ఫ్యాక్ట్ ఆఫ్ ఫియర్, దాని యొక్క సెంట్రల్ యథార్థాన్ని ఎవరు చూస్తున్నారు? ఈజ్ ద అబ్జర్వర్ ఎ డెడ్ ఎంటిటీ? చూసేవాడు ఒక మృతమైనదా? ఇట్స్ ఎ స్టాటిక్ బీయింగ్?
ఒక ఏ మార్పు లేని జడమైందా? హూ హ్యాస్ అక్యుములేటెడ్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్, ఎవరైతే ఎంతో జ్ఞానాన్ని పోగు చేసుకుని అండ్ ఇన్ఫర్మేషన్, ఎంతో వార్తల్ని అంటే దానికోసమైన జ్ఞానాన్ని అక్యుములేట్ చేసుకున్నవాడా? అబౌట్ హిమ్సెల్ఫ్, తన కోసం తను ఎంతో జ్ఞానాన్ని తర్వాత ఇన్ఫర్మేషన్ని పోగు చేసుకున్న అతను ఎవరు? అండ్ ఈజ్ ఇట్ దట్ డెడ్ థింగ్ హూ ఇస్ అబ్జర్వింగ్? అది అబ్జర్వ్ చేస్తున్న అది డెడ్ థింగా? అండ్ లివింగ్ విత్ ద మూమెంట్ ఆఫ్ ఫియర్, అది ఆ డెడ్ థింగ్ అన్నది ఫియర్ యొక్క మూమెంట్ తో జీవిస్తోందా? ఈజ్ ద అబ్జర్వర్ ద పాస్ట్, ఈ అబ్జర్వర్ అన్నవాడు గతమా? ఆర్ ఈజ్ హీ ఏ లివింగ్ థింగ్, లేకపోతే ఆయన జీవించున్నవాడా? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? దీనికి మీ ప్రశ్న సమాధానం ఏమిటి? ఈ గతం అనేది అబ్జర్వర్ అన్నవాడు గతమా, లేకపోతే ఆయన లివింగ్ థింగా? మీ ప్రశ్న దీనికి సమాధానం ఏంటి? నాకేమి సమాధానం చెప్పకండి, మీకు మీరుగా సమాధానం చెప్పుకోండి. ఆర్ యూ ద అబ్జర్వర్? మీరు అబ్జర్వర్ గా ఉన్న మీరు ఒక డెడ్ ఎంటిటీవా, ఒక లివింగ్ థింగ్ ని చూస్తూ? లేకపోతే ఆర్ యూ ఏ లివింగ్ థింగ్, లేకపోతే మీరు జీవించున్నవారా? వాచింగ్ ఏ లివింగ్ థింగ్, లివింగ్ థింగ్ అని వాచ్ చేస్తున్న లివింగ్ థింగా మీరు? బికాజ్ ఇన్ ద అబ్జర్వర్, ఈ అబ్జర్వర్ లో ఈ రెండు స్థితులు ఉన్నాయి. The observer is the sensor who does not want fear. The observer is the totality of all his experiences about fear. So the observer is separate from that thing he calls fear. There is space between them. He is forever trying to overcome it or escape from it, and hence this constant battle between himself and fear, this battle which is such a waste of energy. ఈ అబ్జర్వర్ అన్నవాడు సెన్సార్ అన్నమాట. అంటే సెన్సార్ చేసే పని ఇది మంచిది, ఇది చెడ్డది, చెడ్డది కట్ చేస్తూ ఉంటాడు. హూ డస్ నాట్ వాంట్ ఫియర్, ఆయనకి అసలు భయం అన్నది అక్కర్లేదు. ఈ అబ్జర్వరు ఒక సంపూర్ణమైన ఆల్ హిజ్ ఎక్స్పీరియన్సెస్, తన అనుభవాల యొక్క సారమంతా అయి ఉన్నాడు. భయం కోసం సంబంధించిన అనుభవాల సారమై ఉన్నాడు. అందుకని అబ్జర్వర్ అన్నవాడు థింగ్ హీ కాల్స్ ఫియర్, భయం కంటే వేరేగా ఉన్నాడు. దేర్ ఈస్ స్పేస్ బిట్వీన్ దెమ్, ఆ భయానికి అబ్జర్వర్ కి మధ్యలో స్పేస్ ఉంది. హీఈస్ ఫర్ ఎవర్ ట్రయింగ్ టు ఓవర్కమ్ ఇట్, ఆయన నిరంతరాయంగా దాన్ని జయించాలనుకుంటాడు, లేకపోతే దాని నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. అందువలన ఆయన యొక్క నిరంతరమైన ఈ యుద్ధం, తనకి భయానికి ఈ యుద్ధం ఏదైతే అలాంటి వేస్ట్ ఆఫ్ ఎనర్జీవో అది జరుగుతూ ఉంటుంది. As you watch, you learn that the observer is merely a bundle of ideas and memories without any validity or substance, but that fear is an actuality, and that you are trying to understand a fact with an abstraction, which of course you cannot do. But in fact, is the observer who says, I am afraid, any different from the thing observed, which is fear? The observer is fear, and when that is realized, there is no longer any dissipation of energy in the effort to get rid of fear, and the time-space interval between the observer and the observed disappears. When you see that you are a part of fear, not separate from it, that you are fear, then you cannot do anything about it. Then fear comes totally to an end. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీరు వాచ్ చేస్తూ ఉంటే మీరు ఏం తెలుసుకుంటారంటే, ఈ అబ్జర్వర్ అన్నవాడు కేవలంగా ఎన్నో ఐడియాస్ తోటి జ్ఞాపకాల యొక్క సమూహమే. ఏ రకమైనటువంటి విలువ లేనివి లేదా సబ్స్టెన్స్ లేని భయాల యొక్క బండిల్ అన్నమాట. అంటే ఆలోచనలు, జ్ఞాపకాల యొక్క బండిల్ అన్ని తెలుసుకుంటారు. కానీ ఆ భయం అన్నది ఒక యథార్థం, అండ్ మీరేమో దాన్ని అవగాహన చేసుకుంటున్నారు ఒక సత్యంగా, విత్ ఎన్ అబ్స్ట్రాక్షన్. అంటే ఒక అబ్స్ట్రాక్షన్ అంటే బేస్ లేని దాంతో. అఫ్ కోర్స్ యూ కెనాట్ డూ, మీరు అది చెయ్యలేరు. నిజానికి ఈజ్ ద అబ్జర్వర్, ఈ అబ్జర్వర్ ఎవరైతే నేను అబ్జర్వర్ అని చెప్తున్నాడో ఆయన ఏం చెప్తుంటాడు? ఐఎమ్ అఫ్రైడ్, నాకు భయం వేస్తోంది. ఎనీ డిఫరెంట్, అలాంటి అబ్జర్వరు తను భయం కంటే వేరేగా ఉన్నాడా? అంటే తను అబ్జర్వ్ చేసిన భయం కంటే వేరుగా ఉన్నాడా? ఈ అబ్జర్వరే భయం. అండ్ వెన్ దాట్ ఈస్ రియలైజ్డ్, ఆ విషయాన్ని అతను గమనిస్తే, గ్రహించగలిగితే,
అప్పుడు ఏ రకమైనటువంటి శక్తి వేస్ట్ అన్నది ఉండదు. ఇన్ ద ఎఫర్ట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఫియర్, ఇంతవరకు ప్రయత్నం ఏంటి, భయాన్ని పోగొట్టుకోవాలని. ఆ పోగొట్టుకోవడంలో ఆయన శక్తి అన్నది ఏమాత్రంగా వృధా అవ్వదు. అండ్ ద టైమ్ స్పేస్ ఇంటర్వెల్ బిట్వీన్ ద అబ్జర్వర్ అండ్ ద అబ్జర్వ్డ్ డిసపియర్స్. ఆ టైం కానీ స్పేస్, ఆ ఇంటర్వెల్ అన్నది అబ్జర్వర్కి అబ్జర్వ్డ్కి మధ్యలో ఉన్నటిది మాయమైపోతుంది. వెన్ యు సీ దట్ యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఫియర్, మీరు ఎప్పుడైతే భయంలో ఒక భాగం అని తెలుసుకుంటారో, దానికంటే భిన్నమైన వాళ్ళు కాదని, మీరే భయం అని, అప్పుడు మీరు ఏమీ చేయలేరు దానికోసం. అప్పుడు భయం అన్నది సంపూర్ణంగా అంతమైపోతుంది. Chapter 6. Violence, anger, justification and condemnation, the ideal and the actual. ఇవాళ Fear. పెట్టండి. మేడం మర్చిపోతున్నాను, ఈరోజు పెడతాను, డెఫినెట్గా పెడతాను. ఓకే. Fear, pleasure, sorrow, thought and violence are all interrelated. Most of us take pleasure in violence, in disliking somebody, hating a particular race or group of people, having antagonistic feelings towards others. But in a state of mind in which all violence has come to an end, there is a joy which is very different from the pleasure of violence with its conflicts, hatreds and fears. భయము, సుఖము, దుఃఖము, ఆలోచన, థాట్ అంటే హింస, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. మనలో చాలా మంది ఈ సుఖంని హింసలో చూస్తున్నారు. ఎవరినో ఒకరిని ఇష్టపడకపోవడం, ఒక పర్టికులర్ జాతిని అసహించుకోవడం, ఒక గ్రూపుని కానీ, గ్రూప్ ఆఫ్ అంటే ఆ గ్రూపులో ఉన్న ప్రజల్ని, వాటితోటి కొన్ని ఫీలింగ్స్తో వ్యతిరేకంగా ఉండడం, అంటే అదర్స్తో, ఇతరులతోటి అంటగోనిస్టిక్ అంటే వ్యతిరేకంగా ఉండడం, ఇలాగా. కానీ ఒక మనస్థితి అన్నది, అందులో అంత హింస కూడా అంతమైపోతుంది. అప్పుడు ఒక రకమైన ఆనందం ఉంటుంది. అది చాలా మనకి ఇప్పుడు వైలెన్స్, హింసలోంచి వచ్చిన సుఖం కంటే చాలా భిన్నమైనది. అంటే ఈ హింసలోంచి ఉన్న వైలెన్స్లో ఎన్నో సంఘర్షణలు ఉంటాయి, అసహ్యాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. దానికంటే భిన్నమైనటువంటి ఒక ఆనందం అన్నది ఎప్పుడైతే ఈ వైలెన్స్ అంతమైపోతుందో అప్పుడు వస్తుంది. Can we go to the very root of violence and be free from it? Otherwise, we shall live everlastingly in battle with each other. If that is the way you want to live, and apparently most people do, then carry on. If you say, well, I am sorry, violence can never end, then you and I have no means of communication. You have blocked yourself. But if you say, there might be a different way of living, then we shall be able to communicate with each other. మనం ఈ హింస యొక్క మూలానికి వెళ్ళి అందులోంచి స్వేచ్ఛగా ఉండగలమా, అంటే స్వేచ్ఛ పొందగలమా హింస నుంచి? లేకపోతే మనం శాశ్వతంగా యుద్ధంలోనే ఉంటాం ఒకళ్ళతో ఒకళ్ళం. అదే గాని మీరు ఒకవేళ అలాగే జీవించదలుచుకుంటే, బాహ్యంగా చాలా మంది చేస్తున్న పని అదే, అంటే కనబడడానికి, అప్పుడు క్యారీ ఆన్ చెయ్యండి. ఒకవేళ మీరు అలా కాకుండా, వెల్, నేను చాలా బాధ, ఐఎమ్ సారీ, ఈ వైలెన్స్ అనేది ఎప్పటికీ అంతం అవ్వట్లేదు అని, దెన్ యూ అండ్ ఐ హ్యావ్ నో మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అప్పుడు మీకు నాకు ఏ రకమైనటువంటి కమ్యూనికేషన్ అంటే తెలుగులో ఏమంటారు అంటే చెప్పుకోవడం అనేది, సంభాషణ కూడా కాదు, అదే అంటే నేను మీకు చెప్పాల్సింది కానీ మీరు నాకు చెప్పాల్సింది కానీ ఉండదు. యూ హ్యావ్ బ్లాక్డ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు మూసేసుకున్నారు. బట్ ఇఫ్ యూ సే దేర్ మైట్ బి ఏ డిఫరెంట్ వే ఆఫ్ లివింగ్, అంటే ఒకవేళ మేము అలాగే జీవించదలుచుకున్నాం, ఐఎమ్ సారీ, వైలెన్స్ అనేది ఎప్పటికీ అంతం అవ్వదు అని మీరు అన్నారనుకోండి, అప్పుడు మీకు నాకు ఇంకేమీ చెప్పుకోవడానికి ఉండదు. మీరు మిమ్మల్ని మీరు బ్లాక్ చేసేసుకున్నారు. అలా కాకుండా ఒక డిఫరెంట్ వే ఆఫ్ లివింగ్ ఉన్నది అని మీరు అంటే, అప్పుడు మనం కమ్యూనికేట్, ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుందాం, మనం అప్పుడు మాత్రమే మనం ఏమైనా మాట్లాడుకోగలం. So let us consider together those of us who can communicate, whether it is
at all possible totally to end every form of violence in ourselves and still live in this monstrously brutal world. I think it is possible. I don't want to have a breath of hate, jealousy, anxiety, or fear in me. I want to live completely at peace, which doesn't mean that I want to die. I want to live on this marvelous earth, so full, so rich, so beautiful. I want to look at the trees, flowers, rivers, meadows, women, boys, and girls, and at the same time live completely at peace with myself and with the world. What can I do? Madam, three minutes. ఓకే. అందుకని మనం అందరం కలిసి చూద్దాం. మనలో మనలో కొంతమంది మాట్లాడగలుగుతున్నారు. వెదర్ ఇట్ ఈస్ ఎట్ ఆల్ ఇది సంభవమేనా సంపూర్ణంగా దీన్ని అంతం చేయడం? ప్రతి రూపంలో ఏ రూపంలో ఉన్నటువంటి హింసనైనా మన లోపల అండ్ స్టిల్ లివ్ ఇన్ దిస్ మాన్స్ట్రస్లీ బ్రూటల్ వరల్డ్. ఇలాంటి అంటే మాన్స్ట్రస్ అంటే రాక్షసంతనంతో ఉన్నటువంటి పాశవికమైన ప్రపంచంలో మనలో మనం ఆ వైలెన్స్ ని పూర్తిగా ఎండ్ చేసేసుకుని ఎందులో బతకగలమా? నేనేమనుకుంటున్నానంటే ఇది సంభవమే. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఏ బ్రెత్ ఆఫ్ హేట్. నాకు ఒక శ్వాస కూడా అంటే అసహ్యం యొక్క శ్వాస కూడా నాకు వద్దనుకుంటున్నాను. జలసీ గాని, అసూయ గాని, ఆతురత గాని, లేకపోతే భయం గాని నాలో నాకు ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు. ఐ వాంట్ టు లివ్ కంప్లీట్లీ ఎట్ పీస్. నేను సంపూర్ణంగా శాంతిలోనే జీవించదలుచుకున్నాను. విచ్ డజంట్ మీన్ దట్ ఐ వాంట్ టు డై. దాని అర్థం నేను చనిపోవాలని కాదు. ఐ వాంట్ టు లివ్ ఆన్ దిస్ మార్వెలస్ ఎర్త్. ఈ అద్భుతమైన ఈ భూమి మీద నేను జీవించదలుచుకున్నాను సంపూర్ణంగా రిచ్ గా. అంటే రిచ్ అంటే డబ్బు లేని కాదు, ఈ మొత్తం ఇలాంటి ఫీలింగ్ తో సౌందర్యంతో. ఐ వాంట్ టు లుక్ ఎట్ ద ట్రీస్. నేను ఆ చెట్లని, ఆ పుష్పాలని, ఆ నదులని, అక్కడ ఉన్నటువంటి పచ్చిక బయళ్ళని, స్త్రీలని, అబ్బాయిల్ని, అమ్మాయిల్ని అందరినీ కూడా నేను చూడదలుచుకున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం అదే సమయంలో నేను సంపూర్ణంగా శాంతిగా జీవించదలుచుకున్నాను నాలో నేను అండ్ విత్ ద వరల్డ్, ప్రపంచంతో కూడా. అయితే నేనేం చెయ్యాలి? If we know how to look at violence, not only outwardly in society, the wars, the raids, the national antagonisms, and class conflicts, but also in ourselves, then perhaps we shall be able to go beyond it. మనకి గాని వైలెన్స్ తో ఎలా జీవించాలో మనకి తెలిసిందనుకోండి, బాహ్యంగానే కాదు, సంఘంలో బాహ్యంగానే కాదు, ఈ యుద్ధాలతో ఇక్కడున్న సంఘర్షణలు, కొట్లాటలు, అలాగే అంటే దేశపరమైనటువంటి వ్యతిరేకతలు, అలాగే వర్గంలో ఉన్నటువంటి సంఘర్షణలు, వీటన్నిటితో, బట్ ఆల్సో ఇన్ అవర్ సెల్స్, మన లోపల మనకి ఉన్న వాటితో కూడా బహుశా అప్పుడు మనం దానికి ఆవలికి వెళ్ళగలం. Madam.